ఏం చేస్తారు? సంవత్సరాలు ఉన్నాయమ్మా? మందులు చేస్తున్నారా? నర్సులు ఎక్కిస్తున్నారా? గారికి లోపవరం గ్రామ చేసినందుకు స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ అదే విధంగా మన గ్రామ సర్పంచ్ గారికి లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళకి కావాల్సిన పని జరగలేదనే అభిప్రాయం ఉందో వాళ్ళంతా రండి. మీకున్న ఆధారాలు కానివ్వండి, లేకపోతే దస్తావేజులు కానివ్వండి, ఏమన్నాయో అవన్నీ తీసుకుని వస్తే ఒకరోజు రెవెన్యూ అధికారులు పెట్టి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఎన్టీఆర్ భరోసా 3000 నుంచి 4000 చేసిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం 2వ మాసం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల 1వ తారీఖే ఇచ్చేయాలి. 5 రోజులు 6 రోజులు ఇస్తా పోతాము, ఉన్నప్పుడు ఇస్తాం లేకపోతే లేదని కాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేవేయాల్సిందే. ఎవరైనా 2-3 ఇంట్లో లేకపోతే వేరే ఊర్లో వెళ్తే 2వ తారీఖు ఇది క్లోజ్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టమైన అధికారాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. 2000 అనుకుంటారు, 42, 82, 65 లక్షల దాకా సుమారు ఈ పెన్షన్లు ఇవ్వబడతా ఉన్నాయి రాష్ట్రంలో. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో మా ప్రభుత్వం రాగానే 4000 రూపాయలు చేస్తాం పెన్షను. గత 3 నెలలకు సంబంధించిన బకాయిలు కూడా 3000 కలిపి 7000 ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ 7000 ఇచ్చేసాం. మళ్ళీ ఈ నెల 4000 రూపాయలు కూడా 1వ తారీఖున ఇచ్చేసాం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్దారులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కూటమి కార్యకర్తలు కానివ్వండి, దీని ఒక మంచి పండగ వాతావరణంలో సంతోషంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాము. మల్లవల్లిలో ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం మూలంగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, అశోక్ లేలాండ్ కానివ్వండి, లేకపోతే చాక్లెట్ల కంపెనీ ఒకటి ఉంది, ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రారంభించడానికి పనులు ప్రారంభించారు. 1 నెలలోనో 2 నెలల్లోనో మరి ఆ ఫ్యాక్టరీలు ప్రారంభమవుతాయి. తద్వారా ఏమవుతుంది, మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 15వ తారీఖు నుంచి, ఆగస్టు 15వ తారీఖు నుంచి పేదవాళ్ళు ఎవరైనా సరే రోజు వీడియో ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఆ హోటల్కి వెళ్తే కనీసం 100 రూపాయలు లేకోకుండా మనకి టిఫిన్ కూడా రాదు. కానీ కేవలం 5 రూపాయలకే మరి భోజనం అందించాలి పేదవాడికి అని చెప్పేసి అన్న క్యాంటీన్లో ప్రారంభిస్తా ఉన్నాం. వీటన్నిటికీ మించి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా ఏదో మన వాలంటీర్ ఉద్యోగాలు లేకపోతే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారేమో, కానీ ఉపాధ్యాయుల ఉద్యోగాలు కానివ్వండి, పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయో అవి ఎక్కడ కూడా డిఎస్సి ఎక్కడ కూడా చేయాల. కానీ 16,700 మందికి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చాం. డిసెంబర్లో పరీక్షలు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ మే కల్లా ఉద్యోగాల్లో కూడా కొలువు తీరుస్తామని చెప్పేసి మనం చేస్తాం.